హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము వెళ్ళిన శ్రీశైలం ట్రిప్ ఎలా ఉంది, అక్కడ ఎలా దర్శించుకోవాలి దేవుణ్ణి, ఎంత టికెట్ అనేది ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. అయితే మేము వీకెండ్లో వెళ్ళామండి. మేము చేసిన పెద్ద మైనస్ అదే. దానివల్ల ఏంటంటే మాకు రూమ్స్ దొరకలేదు. సో దేవస్థానం వాళ్ళు నీట్గా ఇలా బెడ్స్ నీట్గా ఇలా వేసేసి ఎంతమందికి వస్తే అన్ని బెడ్స్ ఇట్లా నీట్గా ఇలా ఇచ్చేసి ఒక్కొక్క బెడ్ చెప్పున, అలానే వాళ్ళకి ఒక్కొక్క లాకర్, అంటే ఒక లాకర్ అంటే ఒకటి లేదు 4 కావాలన్నా వాళ్ళ ఇష్టం, మన ఇష్టం బట్టి వాళ్ళు లాకర్లు కూడా ఇస్తారు. ఇక్కడైతే చాలా బాగుందండి. మాకైతే శ్రీశైలంలో మాత్రం ఒక చోట చాలా అయితే విసుకొచ్చేసింది. అక్కడ బాగా క్యాస్ట్ ఫీలింగ్ అండి. మార్నింగ్ లేవగానే మేము ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని ఇలా పాతాళగంగా స్నానానికని వచ్చేసాము. అయితే రోప్వే వెళ్దాము అనుకుంటే అడల్ట్కి ఏమో 80 రూపీస్, చిల్డ్రన్కి ఏమో 60 రూపీస్. అయితే మాకు అక్కడ ఏమైందంటే వీకెండ్ అయ్యేసరికల్లా ఏంటంటే అండి కొంచెం బాగా బిజీ అయిపోయింది. అక్కడ అంతా అసలు రష్గా ఉంది. అందుకని సరే సైడ్ వ్యూ చూద్దాము అని చెప్పేసి ఇలా మీకు చూపిద్దాము, మీరు చూస్తారు కదా అని చెప్పేసి, అదిగోండి ఇది శ్రీశైలం డ్యామ్ అది. సో అయితే ఇప్పుడు రోప్వే ఎలా ఉంది ఏంటి అనేది చూసేసుకుంటే, ఒక్కొక్క రోప్కి ఇలా 4 ఇది ఒక చైర్స్ లాగా ఉన్నాయి. వాటిని పైకి వెళ్ళేవి, కిందకి వెళ్ళేవి. ఇలా 4 ఉండడం వల్ల చాలా లేట్ అయిపోతుంది. సో ఏమైందంటే మేము కాక ఇంకా 60 మెంబర్స్ లోపల చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇంకెందుకులే అని చెప్పేసి మేము ఈ సైడ్ సీన్ అంతా నీట్గా దిగేసి ఫోటోలు దిగేసేసి ఇటు వచ్చేసాం. అయితే పాతాళగంగా స్టెప్స్ దిగుదాము అని చెప్పేసి మేము స్నానానికి దిగుదామని, అది వచ్చేసి 650 నుండి 750 మధ్యలో అలా ఉంటాయన్నమాట మెట్లు. అయితే ఒక్కొక్క మెట్టు కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి, కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి. మొత్తం దిగేసి నీట్గా అక్కడ కింద ఇదిగోండి లాస్ట్ అంటే కిందకి 750 మెట్టు వరకు ఎత్తుగా ఉన్నాయండి. కొంచెం అంటే ఒక 100 ఏమో కొంచెం పొట్టిగా ఉన్నాయి, మిగతావన్నీ ఎత్తుగా ఉన్నాయి. అయితే ఇక్కడ కింద స్నానం చేద్దామని చెప్పేసి దిగేసామన్నమాట. ఎవరు దిగలేదు, నేను అత్తయ్య గారు మాత్రమే దిగాము అక్కడ స్నానం చేద్దామని. నాకైతే అక్కడ వాటర్ అయితే చాలా బాగా నచ్చినాయి. అక్కడ కొంచెం అదేంటి దీపాలు వదిలేసే వాళ్ళు, లేదు అంటే ఏదైనా బట్టలు వదిలేసే వాళ్ళు, అలా చాలామంది ఉన్నారనమాట. ఇదిగోండి మేము ఇలా స్నానాలు చేసేసామన్నమాట. తర్వాత ఈ స్నానం అయిపోగానే మేము ఏం చేసామంటే షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇలా వీటికి అలసట అయిపోయిందని చెప్పేసి మేము ఇంకా అవి క్లిక్ తీయలేదు, అవి మిస్ అయిపోయినాయి. అయితే ఇక్కడ షాపింగ్లో మాత్రం ఎక్కువ గర్ల్స్కి గాజులకే సంబంధం ఎక్కువ ఉన్నాయండి. అయితే మీరు ఈ మధ్యలో శ్రీశైలం ఎప్పుడైనా వెళ్ళారా? నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రిప్. బాయ్.